అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు హాజరయ్యారు. కమిటీ అధ్యక్షుడు గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ కన్నయ్య నాయుడుతో పాటు మొత్తం 20 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ను అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు పాలకవర్గం అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. సమావేశాలకు కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలన్నారు. రైతులకు ప్రయోజనాలు కల్పించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఎవరైనా పెడతారంటే రెండు ముందుకు రండి, లోన్లు ఇప్పిద్దాం బ్యాంక్ ద్వారా, మీరు వ్యాపారం చేసుకోవచ్చు. మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపల్లి బయ్యవారం దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంది, తెలుసా ఎవరికన్నా? కొనతాల మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరేజ్ ఉంది, మీరు చూడండి. దాంట్లో బెల్లం పెట్టొచ్చు, కాయగూరలు పెట్టొచ్చు, చిక్కుళ్ళు పెట్టొచ్చు, టమాటాలు పెట్టొచ్చు. మీకు రేట్ వచ్చి వరకు మాకు దాచుకోవచ్చు. మీకు అరలు అనుకుంటుంది అంతా ఏసీ, ఆ ఏసీ వల్ల పోడవదు. మీరు వారం రోజుల తర్వాత కూడా వచ్చి అమ్ముకోవచ్చు. రాత్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ సామాన్లు అంతా బయట వెనకాల రూములు పెట్టుకుంటాడు, తాళాలు వేసి వెళ్ళిపోతాడు. ఒకవేళ రాత్రి అక్కడే పడుకోవాలనుకుంటే ఆ రూములు పచ్చి మంచం, మడత మంచం, అదే మడత మంచం, నొలక మంచం వేసి పడుకుంటాడు. నేను రాజకీయ కుటుంబంలో పుట్టినైతే కాదు, ఒక సామాన్య వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఎంత మహోత్కరమైనటువంటి పదవి కాదు సార్. బాధ్యతను అప్పచెప్పినందుకు మీకు, మీ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇందాక ఒక విషయం చెప్పారు సార్, మనకి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురమ్మని చెప్పేసి అన్నారు సార్. తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాను, కానీ చెడ్డ పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా పాలక వర్గం తీసుకురాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల తరఫున కోన తాతారావు గారికి చిన్న చిరు సత్కారం తీసుకోవాల్సింది.